ఏర్పాటు చేసుకున్నారు. అనేక సార్లు పడిపోయి వెరివాడిగా, నీచుడుగా, దుష్టునిగా ఉంటున్నప్పుడే మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నారు. మిమ్మల్ని ఆరాధించడం కోసం యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించడం కొరకే మీరు ఏర్పాటు చేసుకున్నారు. దాని అనేక సార్లు నన్ను సంఘ క్రమమును లెక్క చేయకుండా అనేక సార్లు తిరిగి వచ్చిన నన్ను కూడా మెసేజ్ చేసి మీకు మోడుగా స్వీకరించినట్టే స్తోత్రాలు చెల్లిస్తూ దీన్ని మేలు ఉపకారం చేసింది ఏమీ గల ప్రభావ మా పేరు అబ్రహాం గారు వల్ల వేగిరి మేము రావడానికి అనేక సార్లు రాలేకపోతున్నాను. దేవా త్వరపడి మీకు రావడంలో కుటుంబ సమేతంగా మీరు ఆరాధించే కృపను మీరు నాకు ఇచ్చారు. దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఏమి ఇచ్చిమని తీర్చుకోగలను ప్రభావ. ఏం లేని వాళ్ళు దీని దర్శనాన్ని ఒప్పుకొనచ్చు. ఈ కొద్దిన స్తుతి ఆరాధన మీకు అర్పిస్తున్నాం తండ్రి. మనమందరం లేచి నిలబడి చిన్న పాట పాడుకుంటాము. ఆ సమయంలో మీకు అవసరం ఉంటే బయటకు వెళ్ళి త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. ఇదే సమయం అని మొబైల్స్ అన్ని వాడటం కూడా మంచి పద్ధతి కాదు. అవసరం లేని వాళ్ళు మాతో కలిసి పాట పాడండి. అండ్ ఒక క్రమంగా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ముందుకు జరగండి. ఎవరొస్తే ముందుకు రావచ్చు. మీకు అది పర్మనెంట్ ప్లేస్ అది గీత తీసుకున్నారండి. ముందు కాలు చాలా ఎటు చూసినా నలుగురు కూర్చోడానికి లైన్లో కూర్చోడానికి ప్రయత్నం చేయండి. మీకు పాట సంఖ్య 11 వచ్చా న్యూ సాంగ్లోనే నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతును వస్తుందా? ఎంతమందికి వచ్చి పాట? పాట సంఖ్య 8 వస్తుందా? ఆహా ఆనందమే పరమానందమే ప్రియ యేసు నసగే నాకు. లేకపోతే 228 చూడండి. సాంగ్ నెంబర్ 8 న్యూ చేర్చబడిన సాంగ్స్లో ఉంటుంది. ఆహా ఆనందమే పరమానందమే 8వ పాట. మాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. ఆనందమే పరమానందమే ప్రియ యేసు నసగే నాకు. కొలతలేనిది బుద్ధి కందనిది ప్రేమన్ వివరింపగలుగునా. కొలతలేనిది బుద్ధి కందనిది ప్రేమన్ వివరింపగలుగునా. నీచగ్రహీనైన ప్రేమతో చేర్చుకొని, నీచగ్రహీనైన ప్రేమతో చేర్చుకొని, పాపము నుండి పైకి లేవనెత్తెను. పాపము నుండి పైకి లేవనెత్తెను. ఆనందమే పరమానందమే ప్రియ యేసు నసగే నాకు. కొలతలేనిది బుద్ధి కందనిది ప్రేమన్ వివరింపగలుగునా. కొలతలేనిది బుద్ధి కందనిది ప్రేమన్ వివరింపగలుగునా. నలిగిన రెల్లువలె నేను విరిగేడు సమయములో, నలిగిన రెల్లువలె నేను విరిగేడు సమయములో, నాకై విజ్ఞాపన చేసి స్థిరపరచితివి ప్రేమతో. నాకై విజ్ఞాపన చేసి స్థిర
బుద్ధి కందానిది ప్రేమ వివరింపలగునా కారు చీకటి వేళలో కలత చెందిన నన్ను కారు చీకటి వేళలో కలత చెందిన నన్ను కాచి ఓదార్చితివే బలమైన నీ ఆత్మతో కాచి ఓదార్చితివే బలమైన నీ ఆత్మతో ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు కొరత లేనిది బుద్ధి కందానిది ప్రేమ వివరింపలగునా నాదు ప్రాణనాథుడా నిన్నెప్పుడు నే కాంతును నాదు ప్రాణనాథుడా నిన్నెప్పుడు నే కాంతును ఆత్మప్రియుడా నిన్ను చూడాశనలో కలిగెను ఆత్మప్రియుడా నిన్ను చూడాశనలో కలిగెను ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు కొరత లేనిది బుద్ధి కందానిది ప్రేమ వివరింపలగునా నీ ప్రేమ స్వరము విని నేను మేలుకొంటిని నీ ప్రేమ స్వరము విని నేను మేలుకొంటిని ప్రియుని రొమ్మును చేరను నాలో వాంఛవు పొంగుచున్నే ప్రియుని రొమ్మును చేరను నాలో వాంఛవు పొంగుచున్నే ఆనందమే పరమానందమే ప్రియ యేసును సగే నాకు కొలత లేనిది బుద్ధి కందానిది ప్రేమ వివరింపలగునా ఇలా చేసి కూర్చోండి. ప్రభు యొక్క బలలో చేవేకి ముందుగా మనం జాగ్రత్తగా పరిశీలించుకొని ప్రభు యొక్క బలలో చేరుతాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాము. బైబిల్ చదవగలిగిన వాళ్ళందరూ కూడా మీకు బైబిల్ ఓపెన్ చేయండి, నాతో కలిసి బిగ్గరగా చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా ఉండవలెనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలెనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము. సిస్టర్స్ మాత్రమే చదవండి 7వ వచనం.
బ్రదర్స్ 5వ వచనం చదవండి. బ్రదర్స్ ఎంతమంది చదవచ్చు చేతులు ఎత్తండి ఒకసారి. చదవండి ఇప్పుడు 5వ వచనం గట్టిగా. బ్రదర్స్ మాత్రమే 5వ వచనం చదవండి గట్టిగా. మిమ్మల్ని అందరినీ స్కూల్కి పంపిస్తాను. మా స్కూల్కి వచ్చేయండి అయ్యా, మీకు 10th క్లాస్లో జాయిన్ చేసుకుంటాను. చదవండి ఇప్పుడు నాతో కలిసి గట్టిగా. ఓన్లీ బ్రదర్స్ మాత్రమే చదవండి. మేము విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. సిస్టర్స్ చదవండి 6వ వచనం. మేము భ్రష్టులము కామని. 7వ వచనం అందరం కలిసి చదువుతాం గట్టిగా. మేము ఏ కార్యమైన చేయకుండా ఉండవలని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ మేము భ్రష్టమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. దయచేసి మోకరించండి. వెంటనే కళ్ళు మూసుకోవాలి. మీరు కళ్ళు తెరిచి చూస్తున్నారు, నేను చూస్తూనే ఉన్నా. సిస్టర్స్ అందరూ ముసుకేసుకోవాలి. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, దేవుల ప్రభువా, మధ్యాహ్న సమయంలో ఏకమంది రావడం చేరి ఈ విధంగా సమావేశం అవడానికి మీరు మాకు ఇచ్చిన దివ్యతను బట్టున్నాలు. ప్రభా, మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించిన మా బిడ్డను బట్టున్నాలు. ప్రభా, ఎవరైతే ఆరాధన చేయలేకపోయారు వారి నోరు తెరిచి సంఘం ఎదుట ఓపెన్గా మీ ఇష్టంలో ఆరాధన చేయడానికి అవసరం కలిగిన మీరు అనుగ్రహించండి. ప్రభా, మరొకసారి బలపడి చేరి కూడా వస్తామైనా ఒలివ మొక్కల వలె మీరే నన్ను సరిచేయండి, మమ్మల్ని సరిచేయండి, మా కుటుంబాలను మీరు సరిచేయండి. హృదయంతో ఎట్లు ప్రభులు చేయాలో మీకు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి దర్శిస్తారని మేము శ్రీస్తున్నాం. దేవా, మీకు మెల్లని స్వరాన్ని వినగలిగే చెవులు దయచేయండి. దేవా, ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట చెవిగల వాడు వినుగా కానీ మీకు వాక్యం సెలవిస్తూ ఉంది కనుక తండ్రి, ఆత్మీయ నేత్రములు ఆత్మీయ చెవులు తెరవబడి ఈ వాక్యము నాలో దూరి అది మూలుగులు విభజించినంత మట్టుకు హృదయాలు ఒప్పించేదిగా ఉంటుంది కనుక మీకు వాక్యం ద్వారా మీరు దర్శించండి. మరి ముఖ్యంగా ఇంకెవరైతే రక్షణ మారు మనుషులకి ఇక్కడ కూర్చొని ఉన్నారో ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడిన ప్రభావ, ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఆ కలువరి శిలువలో నా కొరకు ప్రాణం పెట్టాడని సత్యాన్ని గ్రహించినట్లు చేయండి ప్రభువా. దీని కొరకు ఏమి చేయవలసిన అవసరం లేదు. యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడిగి పావనపరుచుని ఒప్పుకుంటే, తమ పాపములు అతిక్రమలు ఒప్పుకుంటే మీరు రక్షకుడుగా అవుతారన్న సంగతి వాళ్ళు గ్రహించి దేవా ఇక్కడ నుంచి సంతోషంతో బయలుదేరినట్టు చేయండి. మీ ప్రజలు ఎటువంటి అవసరంతో ఇక్కడికి వచ్చారో, మీ యొక్క మందవాడికి వచ్చారో వాళ్ళతో ప్రత్యేకంగా మీరు మాట్లాడి దర్శించండి. ప్రతి జీవి కోరికను మీరు తీర్చే దేవుడుగా ఉంటున్నారు కనుక మిమ్మల్ని నమ్ముకొని దేవా మీరు సంతోషించి ఆనందంతో సంతోషంతో గంతులు వేయనట్టు చేయండి. సంఘ క్రమాన్ని మేము పాటించినట్లు కావాల్సిన కృపను దేవా దయచేయండి. నిలబడుతున్న మీద ఆశ మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ, ఏ మాత్రము తెలివి జ్ఞానం లేనటువంటి వాడిని దౌర్భాగ్యాన్ని పాపులు ప్రధాన పాపులను ఒప్పుకుంటున్నారు. నా ప్రవర్తన మీరు కారణంగా ఒప్పుకుంటున్నారు. దేవా మీ ప్రజలను మీరే సంతోషపరిచి మీరు ఆనందంతో నింపి పంపుతారని మేము స్తుతిస్తూ మేమందరం పరిశీలించుకొని యథార్థ హృదయంతో ప్రభువులో యోగ్యమైన విధానంలో చేయవేడుకకి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తారని మేము స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన యోగ్యమైన నామములో ప్రార్థించి స్తుతించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తూ 2వ పత్రిక ఈ యొక్క సంఘం గురించి హిస్టారికల్గా మనం చూసుకుంటే ఆ ఆత్మీయ స్థితిలో ఎంతో హై లెవెల్లో ఉన్న ఈ సంఘము తర్వాత రాను కొన్ని దినాలు గడిచేసరికి ఆ సంఘంలో నెమ్మది లేక అసలు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకుని అని అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి హెచ్చరిస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ 5వ వచనంలో స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఏమనంటే చూడండి, 11వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి,
మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. చూడండి, పేరుకు మాత్రమే విశ్వాసంగా ఉంటున్నాం. యథార్థ హృదయంతో ప్రభువులో చేయలేక, ఒకవేళ యథార్థమైన ఆ హృదయంతో చేయలేకపోతే దేవుడు ఏమని సెలవిస్తాడండి? అయోగ్యంగా ప్రభువులో చేయవేస్తే ఏమొస్తుందంట? ఏమొస్తుందమ్మా? ఇందువలననే మీలో అనేకులు ఎలా ఉన్నారు? బలహీనులను, రోగులునై చాలా మంది నిర్జించుతున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నాం. కాబట్టి నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా లేదా అనేది నేను నువ్వే పరీక్షించు. దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసా? దేవా, నన్ను పరిశోధించి నా యొక్క హృదయమును తెలుసుకును, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో నన్ను జాగ్రత్తగా చూడు అంటాడు. చూడండి, 139వ కీర్తన 139వ కీర్తన 139వ కీర్తన 23వ వచనం చదవండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకును, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను. వాడు పిల్లరా, ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు నన్ను నేనే పరీక్షించుకోవాలి. ఎట్లా పరీక్షించుకోవాలంటే, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును. హృదయం ఎట్లా అంటామా? హృదయం ఎలా ఉంటుంది? హృదయము అన్నిటికంటే మోసకరమైన, ఎట్లా ఉందట? వ్యాధి కలిగింది. అది ఘోరమైన వ్యాధి కలిగింది. అనేక సార్లు జారిపోతుంటాం, అనేక సార్లు లోకంలోనే జీవిస్తుంటాం కనుక చూపులో కానీ, నడకలో కానీ, ప్రవర్తనలో కానీ విశ్వాసంతో మాదిరికరమైన జీవితం ఇది మనం జీవించలేకపోతున్నాం. అందుకోసమే భక్తుడు అంటున్నాడు, దేవా, నన్ను పరిశోధించి పరీక్షించి పరిశీలించి నీకు ఆయాసకరమైన మార్గం ఉందేమో తెలుసుకుంటాను. ఎన్నిసార్లు జరుగుతున్నామో లోకం. నెక్స్ట్ వీక్ ఇలానే ఉంటామా? ఉండలేము అనేక సార్లు. కనుక ఎవ్రీ వీక్ మనము దాన్ని యథార్థంతో ప్రభువులో చేయడానికి ట్రై చేయాలి తప్ప ఆయనకు ఆయాసకరమైన మార్గం. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే నీ సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలన్నా? 70 సార్లునా? 70 ఏళ్ళ మార్ల మట్టుకు క్షమించాలి. క్షమిస్తున్నామా? ఇది నా. కాబట్టి ప్రభుకు ఆయాసకరమైన మార్గం నీలో నాలుగు ఉందేమో మనం పరీక్షించుకోవాలి. అందుకోసమే 13:5 ఏం చదివాము? విశ్వాసులమనే పేరు మాత్రమే ఉన్నది కానీ మృతమైన క్రియ. ఆయనకు ఆయాసకరమైన మార్గం ఉందేమో. మీరు విశ్వాసం కలిగిన వాళ్ళ విశ్వాసులే, కానీ విశ్వాసం ఉన్నదో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి అని భక్తుడైన అపోస్తలుడైన పౌలు సెలవిస్తా ఉన్నాడు. ఇంకా ఈ దినంలో ఎటువంటి విశ్వాసం కలిగి మందిరానికి వస్తున్నాము, ఎట్లా ప్రభువును వెంబడిస్తున్నామని మనం పరీక్షించుకొని ప్రభువును మనం చేయగలం. సో చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఒక విందు జరుగుతూ ఉంది. ఆ యొక్క పెళ్లి వివాహంకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అండ్ తల్లి అయిన మరియ కూడా ఇన్వైట్ చేయబడ్డారు. అక్కడ ఈ హిస్టారికల్గా మనం ఇప్పుడు తెలుసుకోలేము ఇదంతా. అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ద్రాక్షారసం అయిపోతుంది. అయిపోయినప్పుడు అక్కడ యజమానుడు ఏం చేస్తున్నాడు? కలవరపడుతున్నాడు. అయితే ఆ పెళ్లి విందులో ఎవరెవరు ఇన్వైట్ చేయబడ్డారు? అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడే ఉన్నారు, అండ్ తల్లి అయిన మరియ కూడా అక్కడే ఉంది. ఇంకా ఇంటి యజమాని భయం ఉంటుందా? ఇంటి యజమానికి ఇంతమంది జనాలు వచ్చినా కూడా ఆయన ఉండగా మాకేం భయం అని చెప్పొచ్చు, కానీ ఆయన కలవరపడుతున్నాడు. ఆ కలవరపడేటప్పుడు అక్కడ ఏమైపోతుంది? అసలు ఇంతకీ ద్రాక్షారసము అయిపోతుంది. అయిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే, అక్కడున్న పరిచారకులను తల్లి అయిన మరియ గారు చూస్తారు. చూసినప్పుడు ఆమంటది, అందుకోసమే 14వ మోటివేషన్ ఏముంది మనకు? యోహాను డోంట్ ఓపెన్ యువర్ హార్ట్. 14వ మోటివేషన్ ఏముంది? మీ హృదయములను
కలవరపడని ఇంకా కలవరపడుతున్నావు ప్రభు నమ్ముకుని కూడా. ఏం చేయాలా, వాట్ నా యొక్క ఫ్యూచర్ ఏంటి, నా యొక్క లైఫ్ ఎట్లా జీవించాలి అని భయపడుతున్నావా? భయపడాల్సిన అవసరం లేదు. మీ హృదయంలో కలవర పడనీయకుడి. కాబట్టి ఇదే విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే పిల్లరా, ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ ఉన్న పరిచారకులు అందరూ కలవరపడుతుంటే మరియా గారు కొంతమంది పరిచారకులను పిలిచి, అయ్యా మీరెందుకు కలవరపడుచున్నారు? అక్కడ చూడండి 5వ వచనం చదవండి. ఆయన తల్లి పరిచారకులను చూచి యేసు ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది. ఈ దినంలో మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే ఆయన మీతో చెప్పునది చేయుడి. ఏమో చెప్తున్నాడా ప్రభువు యేసుక్రీస్తు వారు? అయితే ఒక ఆయన అంటున్నాడు, ప్రభువా నేనేం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ అని ఒక అతను అంటున్నాడు. చూడండి అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం ఉంటారుగా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగము, పరిశుద్ధ బలులు చేయవేసే ప్రజలు ఈ స్థితిలోనికి రావాలి. సో ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 20-10 చదవండి త్వరగా. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం, లేదా మీ బైబిల్లో 22వ అధ్యాయం 10వ వచనం. ఎంతసేపు ఇస్తారండి బైబిల్? మీరు బాగా చదువుతున్నారంటుందిగా బైబిల్ ఇంటి దగ్గర. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా ప్రభువు నీవు లేచి. కాబట్టి పిల్లరా, యాజ్ ఏ బిలీవర్గా నేను ప్రభువునందు బిలీవింగ్ నమ్మకం ఉంచుతున్నాం కనుక మనం కూడా అపోస్తలుడైన పౌలు వలె ఏమని చెప్పాలంటే, ప్రభువా నేనేమి చేయవలెను అడిగాం ఎప్పుడైనా? ఇది అడగకనే చాలా మంది తమ యొక్క సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలు, సొంత తలంపుల చేత నష్టపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తున్నారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన నేను కూడా దేవుని యొక్క మందిర ఆవరణకు వచ్చి, లేకపోతే సీక్రెట్ గా నువ్వు ఇంటికి వెళ్ళి ప్రార్థన డోర్ కంప్లీట్ గా క్లోజ్ చేసుకొని ప్రార్థన చేస్తున్నావా? లేదా అలా చేయమని బైబిల్లో? నీవు నీ దేవునికి ప్రార్థన చేయనప్పుడు నీ డోర్స్ అండ్ విండోస్ క్లోజ్ చేసేసి రహస్యం ముందు చూస్తున్న నీ తండ్రికి నువ్వు ఏం చేయాలా? ప్రార్థన చేస్తున్నామా? ఎంతసేపటికి బహిరంగంగా చూపించుకోవడం ఇది దేవునికి నచ్చని పద్ధతి. అపోస్తలుడైన పౌలు వలె ప్రభువా నేనేమి చేయవలెను? అయితే నువ్వు ఒకటి చేయాలి. ఇక్కడ మరియా గారు కూడా అక్కడ పరిచారకులను చూసి ఏమంటున్నది? ఆయన మీతో చెప్పునది చేయండి. సరే, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం త్వరగా చూసుకొని ముగిస్తాము. ఆయన మీతో చెప్పునది చేయుడి. అయితే పౌలు గారు కూడా ఏమంటారంటే, సంఘాన్ని హింసించినప్పుడు, దేవుని ప్రజలను హింస పెట్టినప్పుడు కూడా పాపక్షమాపణ, రక్షణ, మారుమనసు పొందిన తర్వాత, ప్రభువును గుర్తిన తర్వాత ఆయన ఏమంటాడంటే, ప్రభువా నేనేమి చేయవలెను? మనకి ఈ ప్రశ్న వేయగలమా దేవుని దగ్గర? ప్రభువా నేను వాట్ షుడ్ ఐ డూ, వాట్ కెన్ ఐ డూ? లేదు ప్రభువా నేనే నా ఇష్టమే. దానిలో భక్త్ సింగ్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలి ఏంటంటే, ప్రతి ఒక్క గ్రామము, ప్రతి ఒక్క పల్లె, ప్రతి ఒక్క సిటీకి తిరిగి సువార్త చేస్తూ వచ్చాడు. ఒకరోజు అంట భక్త్ సింగ్ గారు నిద్రపోతుంది, బాగా సువార్త చేసి అలసిపోయి తన రూమ్కి వచ్చినప్పుడు, అప్పటికే నైట్ 12 o'clock 1, 2, 3 అవుతుందంట. ఆ టైంలో ప్రభువా ఇప్పుడు నిద్రపోవచ్చా అని చెప్పేసి అడిగాడు. భక్త్ సింగ్ అప్పుడే నిద్రపోతామా అన్నాడు. అప్పటికే టైం ఎంత అయిపోయింది? 12 గంటలు అనుకోండి. 12 దాకా మనం వెళ్ళుకుంటామా? అరే మనం ఆల్రెడీ ప్రేయర్కి వచ్చినా కూడా మనమే చేస్తాం. ఇటువంటి నిద్రపోవడమే మన పని. భక్త్ సింగ్ గారు రోజంతా ముంబై ఆ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో సువార్త చేసేది కూడా, సువార్త చేసినప్పుడు తనకు బిర్యానీ పెట్టేవాళ్ళు ఉన్నారా? డ్రింకింగ్ వాటర్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఒక ఛాయ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అప్పట్లో? అయినా కూడా ఎక్కడైనా బోర్వెల్ కనబడితే అక్కడ త్రాగి సువార్త చేసి తన రూమ్కి వచ్చినప్పుడు ప్రభువా రెస్ట్ తీసుకోవచ్చా అని అడిగాడు. అడిగినప్పుడు భక్త్ సింగ్ గారు దేవుడు ఏమన్నాడు తెలుసా? అప్పుడే నిద్రపోతావా అని చెప్పేసారు. అప్పటికే టైము 3 o'clock. ప్రభువా నేనేం చేయాలి చెప్పండి అని.
నేను ఒక పని చెప్తాను, అయ్యా చేస్తాను, ఐఎమ్ రెడీ. అందుకోసమే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 9వ వచనం, ప్రభువా ఇదిగో నేను ఉన్నానని చెప్పగలిగే స్థితికి రావాలి ప్రతి ఒక్క విశ్వాసం కూడా. ఏమనాలండి? ప్రభువా ఇదిగో నేనున్నాను, చాపలు వేయడానికి లేకపోతే మైక్ వేయడానికి ఇదిగో నేనున్నాను చెప్పగలిగే స్థితిలోనికి రావాలి. అయితే భక్సింగ్ గారిని దేవుడు అడిగినప్పుడు, ప్రభువా ఏది మీరు ఏమంటే అది చేస్తానని చెప్పేసాను. అయితే ఒక పని చేయాలండి. ఏం పని అంటే అది 3 అనుకోండి, ఎర్లీ మార్నింగ్ అందరూ డీప్ స్లీప్లో ఉంటారు కదా, ఆ టైంలో భక్సింగ్ గారిని, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి ఉరికి సముద్రం దగ్గరికి వెళ్ళాలన్నట్ట. ఎక్కడికి? మీకు ఇక్కడ దగ్గర ఏమైనా ఉన్నాయా వాగులు మొక్కలు? అంతేందుకు మీకు ఏదైనా సమాధుల తోట ఉందనుకోండి, మీ నాగేశ్వరరావు గారు మీ సంఘ పెద్ద బ్రదర్ నలుగురు కలిసి అక్కడికి వెళ్ళి రావాలి, 3 అక్కడికి వస్తారా? అయితే భక్సింగ్ గారు, అయితే నువ్వు ఇంకొక పని కూడా చేయాలని చెప్పాడంట. ఏమని? అయ్యా ఒక అతను ఉరుక్కుంటూ వెళ్తున్నాడు, తనకంటే ఫాస్ట్ ఉరకాలన్నాడు. ఏం చేయాలా? రన్నింగ్ రేస్ పెట్టాడు దేవుడు. ఆ రన్నింగ్ రేస్లో ముందు ఒక అతను ఉరుకుతాడు, అతనిని నువ్వు ఆపగలగాలి. దట్ ఈస్ ద రన్నింగ్ రేస్. ఆ టైంలో ఎవరైనా ఆపగలమండి? అప్పటికి భక్సింగ్ గారి వయసు ఎంతలో ఆ బుక్లో రాయలేదు, కానీ మరి ఎంత విధేయత కలిగిన సేవకుడు ఆయన. అయితే ప్రభు వెళ్తానని చెప్పేసి ఆ మనిషి ముందు ఉరుకుతూనే ఉన్నాడు, ఈయన ఉరుకుతూనే ఉన్నాడు, ఈయనకంటే ఫాస్ట్ ఆగి ఉరుకుతున్నాడు. ఉరికినా కూడా ఒకసారి పోయి ఆపాడంట. ఆగని అని చెప్పేసి, నువ్వు ఎవరయ్యా అన్నాడంట. నన్ను అప్పుడే వారియు అని చెప్పేసి అంటాడు. లేదయ్యా నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి, ఒక నిమిషం లేదు నువ్వు పక్కకి వెళ్ళి, నేను ఈయనకంటే ఇక ఫాస్ట్ ఉరుకుతూనే ఉన్నాడు. మరలా భక్సింగ్ గారిని దేవుడు ఏమంటాడు, నువ్వు ఆయనకంటే ముందు ఉరికి ఆయన ఆపయ్యా అంటాడు. మరలా పోయి ఆపాడంట. ఏందయ్యా బాబు అసలు నీ సంగతి ఏంటన్నాడంట ఆయన, ఆ నదిలో దూకడానికి పోయిన ఆయన. అయితే యేసుక్రీస్తు వారు నీ కొరకు చనిపోయి సమాజపడి తిరిగి లేచాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అన్నాడు, సువార్త చెప్పాడంట. సరే ఇదంతా పక్కన పెట్టేసి మరలా ఉరుకుతూనే ఉన్నాడు, మరలా పోయి ఆపాడంట. సరే చెప్పయ్యా బాబు నువ్వు అని చెప్పేసి భక్సింగ్ అని అడుగుతున్నాడట ఆ వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు నేను అర్జెంటుగా సరే గోదావరి అనుకుందాం, గోదావరి నదిలో దూకి నేను చనిపోవాలి, నువ్వు నన్ను ఎందుకు ఆపుతున్నావు అని చెప్పేసి. అయితే ప్రభు పంపించాడయ్యా నేను ఆపమంటున్నాడు, ఆగు అని చెప్పేసి సువార్త చెప్పిన తర్వాత ఆ వ్యక్తి తన యొక్క మైండ్ డైవర్ట్ అయిన తర్వాత ఒక గొప్ప సేవకుడు అయిపోయాడు. ఆయన నిజంగా నీతో నాతో చెప్పి చేస్తున్నాం.